ఎండిహెచ్ అంటే మీనింగు మై డియర్ హస్బెండ్ గారు అని వస్తారా చెప్పేస్తుంది కదా రిషికి. తర్వాత అత్తయ్య మీకు ఏం నిక్ నేమ్ పెట్టారో చెప్పండి సార్ అంటే తర్వాత చెప్తానులే అని అంటాడు కదా రిషి. ఇంకా తన చేత చెప్పించేసి రిషి చెప్పనందుకు వస్తారా రిషి పైన కోపంగా ఉంటుంది కదా. రిషి కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే వసు పక్కన కూర్చుని కోపంగా చూస్తూ ఉంటుంది రిషిని. రిషి వసు కోపాన్ని చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయాక కూడా వసు కోపంగానే ఉంటుంది రిషి పైన. జగతి వసు కోపాన్ని గమనిస్తుంది. వంటగదిలోకి వెళ్ళి పనులు చేస్తూ ఉంటుంది జగతి. వసు కూడా వంటగదిలోకి వస్తుంది. ఏంటి వసు, ఏమైంది? నా కొడుకుతో గొడవ పడ్డావా ఏంటి? అంత కారాలు మిరియాలు నూరుతున్నావు అని అంటుంది జగతి నవ్వుతూ. అసలు మీ అబ్బాయి ఏం చేశారో తెలుసా అత్తయ్య అని అంటుంది వసు. ఏం చేశాడో చెప్పకుండా నాకెలా తెలుస్తుంది అని అంటుంది జగతి. ఏం చేశారా? నా కోడ్ లాంగ్వేజ్ తెలుసుకుని ఆయన కోడ్ లాంగ్వేజ్ మాత్రం చెప్పలేదు. మీరేదో నిక్నేమ్ పెట్టారంట కదా, అది చెప్పమంటే చెప్పలేదు. నేను నిక్నేమ్ పెట్టుకున్న కోడ్ లాంగ్వేజ్ని మాత్రం తెలిసేసుకున్నారు అని అంటుంది వస్తారా అలుగుతూ. ఇంతకీ నువ్వేం పెట్టావు అని అంటుంది జగతి. ఏం పెట్టానా? ఎండిహెచ్ అని పెట్టాను. ఎండిహెచ్ మీనింగ్ చెప్తే మీరు పెట్టిన నిక్నేమ్ గురించి చెప్తాను అన్నారు. నేను ఎండిహెచ్ మీనింగ్ చెప్పాను. కానీ మీ అబ్బాయి మాత్రం మీరేం నిక్నేమ్ పెట్టారో నాకు చెప్పలేదు. ఇది అన్యాయమా కాదా అని అడుగుతుంది వస్తారా. అంతలో మహేంద్ర అక్కడికి వస్తాడు. ఇంతకీ ఏంటి ఎండిహెచ్ అంటే మీనింగ్ అని అంటుంది జగతి. ఎండిహెచ్ అంటే మీనింగ్ మై డియర్ హస్బెండ్ గారు అని అంటుంది వస్తారా. జగతి మహేంద్ర ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. పోనీలే వసు, నేను చెప్పనా నా కొడుక్కి నేనేం నిక్నేమ్ పెట్టాను అని అంటుంది వసు. మీ దగ్గర తెలుసుకోకూడదంట, మళ్ళీ నా కండిషన్ కూడా పెట్టారు ఒకటి అని అంటుంది కోపంగా వసు. ఇంకా జగతి మహేంద్ర ముసుముసుగా నవ్వుకుంటూ ఉంటారు. మిమ్మల్ని అడగకూడదంట, మీరు చెప్పకూడదంట, కానీ నేను గెస్ చేయాలంట. అది ఎలా గెస్ చేయగలను చెప్పండి అత్తయ్య, చెప్పండి మావయ్య మీరైనా అని అంటుంది వస్తారా. అవునమ్మా వస్తారా, అలాంటి కోడ్ లాంగ్వేజెస్ గెస్ చేయడం కష్టమే అని అంటాడు మహేంద్ర. జగతి వంక చూసి మహేంద్ర నవ్వుతూ ఉంటాడు ముసిముసిగా. చెప్తాడులే వసు, నీకు చెప్పకుండా ఎలా ఉంటాడు రిషి చెప్పు. ఏదో కొంతసేపు ఆట పట్టిద్దామో అని అలా చేసుంటాడు అని అంటుంది జగతి. ఏం కాదు, మీ అబ్బాయి గారు కావాలనే చెప్పలేదు అని అంటుంది వసు బొంగుమూతి పెడుతూ. ఇంకా జగతి మహేంద్ర నవ్వుకుంటూ ఉంటారు. అంతలో రిషి వస్తాడు అక్కడికి. ఏంటి ఏదో కంప్లైంట్ ఇచ్చినట్టుంది నా మీద అని అంటాడు రిషి నవ్వుతూ. అదేం లేదులే నాన్న అని అంటుంది జగతి. అమ్మ, నీ కోడల్ని నువ్వు ఎంత వెనకేసుకొచ్చినా నాకు సిచ్యువేషన్ అర్థమైంది అని అంటాడు రిషి. మా అత్తయ్య నాకు సపోర్ట్ చేస్తే మీకేంటంట అని అంటుంది వసు. నాన్న రిషి, వసు మీ ఇద్దరి మధ్యలో నన్ను అస్సలు ఇన్వాల్వ్ చేయొద్దు, నేను వెళ్తున్నాను ఇక్కడి నుంచి అని అంటుంది జగతి. ఎందుకు అత్తయ్య వెళ్ళడం? నాకు సపోర్ట్గా ఉంటే మీ అబ్బాయి గారు బాధపడతారు, ఇబ్బంది పడతారు అని మీరు వెళ్ళిపోతున్నారా, ఇక్కడి నుంచి తప్పించుకుంటున్నారా అని అంటుంది వసు. ఒక ఫైల్ మర్చిపోయాను వసు, నేను సిస్టంలో ఎంటర్ చేయడం, అది చేసుకుని వస్తాను. మీరిద్దరు మాట్లాడుకుంటూ ఉండండి, ఈలోపు ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి, నన్ను వదిలేయండి ప్లీజ్ అని జగతి అక్కడి నుండి వెళుతూ మహేంద్రని చూస్తూ, హలో మై డియర్ హస్బెండ్ గారు, మీరేం చేస్తారు ఇక్కడ? రండి, మీకు కూడా వర్క్ ఉంది, మీరు కూడా వర్క్ చేయాలి అని అంటుంది జగతి. జగతి అలా పిలిచేసరికి మహేంద్ర సిగ్గుపడుతూ నవ్వుకుంటూ జగతి వెనకాలే వెళ్తూ ఉంటాడు. జగతి మహేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత, అవును మై డియర్ హస్బెండ్ అని అంటుంది అమ్మ, అంటే ఎండిహెచ్ మీనింగ్ అమ్మకు చెప్పావా? అందుకే డాడ్ని అమ్మ అలా పిలిచిందా అని అంటాడు రిషి వసుతో. అవును చెప్పాను, ఏంటంట ఇప్పుడు అని అంటుంది వసు కోపంగా. ఏ ఇంకా కోపంగా ఉన్నావా అని అంటాడు రిషి. నువ్వు కోపంలో చాలా బాగుంటావు వసు, అందుకే సరదాగా ఆట పట్టిద్దామని అలా చేశాను అని అంటాడు రిషి. చాలా అంటే ఎంత బాగుంటాను అని అడుగుతుంది వసు కొంటెగా. ఇలాంటివి భలే అడుగుతావే, అలా అడిగితే నేను ఎలా చెప్పగలను చెప్పు అని అంటాడు రిషి. ఎలానో ఎందుకు, నోటితోనే చెప్పండి, నేను వింటాను చెవులతో అని అంటుంది వసు. ప్రతిదానికి ఒక కొలమానం అంటూ ఉంటుంది, అలాగే ఎంత బాగున్నానో ఒక కొలమానం ఉంటుంది కదా, చెప్పొచ్చు కదా అని అంటుంది వసు కొంటెగా. కొలమానం అంటే
కొలమానాలు కూడా సరిపోవేమో కొలవడానికి, అంత బాగుంటావు అని అంటాడు రిషి. వసు సిగ్గుపడుతూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది. వసుని చూసి రిషి కూడా నవ్వుకుంటూ ఉంటాడు. సార్, కావాలని పొగిడించుకుంటున్నాను అని మీకేమైనా అనిపిస్తుందా అని అంటుంది వసు. లేదు వస్తారా, నేనేం అలా అనుకోవట్లేదు. అలా పొగిడించుకోవడం మీ హక్కు. మీ హక్కును మీరు వినియోగించుకుంటున్నారు అని అంటాడు రిషి నవ్వుతూ. ఒక పక్కన మహేంద్ర జగతికి దగ్గరగా వస్తూ, జగతి, నువ్వంత ప్రేమగా పిలిస్తే నా మనసు ఎంత హాయిగా ఉందో తెలుసా? ఎందుకు జగతి అంత ప్రేమగా పిలిచి మై డియర్ హస్బెండ్ గారు రండి అన్నావు? మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళాలనుంది జగతి అని జగతి చేయి పట్టుకుని అలా ప్రేమగా చూస్తూ ఉంటాడు మహేంద్ర. చూడు మహేంద్ర, మరీ ఎక్కువగా ఆలోచించకు. వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు కదా, ఆ గొడవని సెట్ చేసుకుంటారు అని అక్కడ మనం ఉంటే ఇంకా వాళ్ళు అలా పంతంగా మాట్లాడుకుంటారు అని వచ్చేసాను. నాతో పాటు నిన్ను కూడా రమ్మన్నాను. అంతేగాని నువ్వు ఏవేవో ఊహించుకుని ఊహల పల్లికలో ఊరేగకు అని అంటుంది జగతి. ఏంటి జగతి, అందుకు రమ్మన్నావా? నేను ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. నా మనసు రెక్కలు విప్పుకొని ఎంత సంబరపడిందో తెలుసా అని అంటాడు మహేంద్ర చిలిపిగా. మహేంద్ర, ఆపుతావా నీ చిలిపి మాటలు ఇంకా అని అంటుంది జగతి. పో జగతి, ఎప్పుడు ఇలానే చేస్తావు అని మహేంద్ర టీవీ పెట్టుకుని చూస్తూ ఉంటాడు. జగతి మహేంద్రని చూసి నవ్వుకుంటుంది. ఇంకా ఒక పక్క రిషి వసు రూమ్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. సార్, అత్తయ్య మీకు ఏం నిక్నేమ్ పెట్టారో చెప్పనే లేదు అని అంటుంది వసు. రిషి వసు కళ్ళలోకి అలా ప్రేమగా చూస్తూ, మా అమ్మ నాకు పెట్టిన నిక్నేమ్ ఎంకే అని అంటాడు రిషి. ఎంకేనా? ఎంకే అంటే ఏంటి సార్, మీనింగ్ ఏంటి అని అంటుంది వసు. కోడ్ చెప్పాను కదా, గెస్ట్ చేయొచ్చు కదా సరదాగా అని అంటాడు రిషి. వసు గెస్ట్ చేస్తూ ఉంటుంది. ఎంకే అంటే ఏమై ఉంటుంది? మై కొడుకునా అని అంటుంది వసు. కాదు అని అంటాడు రిషి. ఇంకా ఏమున్నాయి ఎంకే అంటే అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎంత ఆలోచించినా వసుకి అర్థం కాదు. సార్, నేను ఆలోచించలేకపోతున్నాను, నాకేమీ అర్థం కావట్లేదు. మై కొడుకు కాకపోతే ఇంకేమై ఉంటుంది, మీరే చెప్పేయండి సార్ అని అంటుంది వసు. ఎంకే అంటే ఏంటంటే అని రిషి అంటూ ఉంటాడు. సార్, నాకు గుర్తొచ్చింది, నేనే చెప్తాను, మీరు చెప్పొద్దు సార్ అని అంటుంది వసు ఏదో గుర్తొచ్చినట్టు. ఇంకా రిషి ఆశ్చర్యంగా చూస్తూ, ఇప్పుడే కదా చెప్పమన్నావు, మళ్ళీ ఇప్పుడు చెప్పొద్దు అంటున్నావు. సరే, నువ్వేమనుకుంటున్నావు చెప్పు అని అంటాడు రిషి. సార్, నేను అనుకుంటున్నాను ఒకటి, కానీ అది కరెక్టో కాదో నాకు తెలీదు, కానీ నాకు మాత్రం బాగా నచ్చింది. ఒకవేళ అది కాకపోయినా సరే ఆ పేరుని మీకు నిక్నేమ్గా నేనే పెట్టుకుంటాను అని అంటుంది వసు. ఇంతకీ ఏంటది అని అంటాడు రిషి. మై కన్నా. అవునా అని అంటుంది వసు. రిషి ఆశ్చర్యంగా చూస్తూ, ఈ నేమ్ కూడా బాగుంది, మై కన్నా అని అంటాడు రిషి. అంటే ఇది కాదా సార్ అని అంటుంది వసు. కాదు అని అంటాడు రిషి. మరి ఇంకేమై ఉంటుంది సార్, మీరే చెప్పేయండి సార్ అని అంటుంది వసు. ఎంకే అంటే ముద్దుల కొడుకు అని మా అమ్మ పెట్టుకున్నది అని అంటాడు రిషి. ఓ, ముద్దుల కొడుకా, బాగుంది సార్. అత్తయ్య కూడా కోడ్ లాంగ్వేజ్ బాగానే యూజ్ చేస్తున్నారన్నమాట అని అంటుంది వసు నవ్వుతూ. అత్త కోడళ్ళిద్దరూ ఈ కోడ్ లాంగ్వేజెస్ పెట్టడంలో ఎక్స్పర్ట్స్ అయిపోయారు కదా అని రిషి నవ్వుతూ ఉంటాడు. వసు కూడా నవ్వుతూ ఉంటుంది. రిషి వసు భుజం పైన తలవాల్చి అలా పడుకుంటాడు. సార్, అత్తయ్యకి ఎంకే అంటే ముద్దుల కొడుకు ఎలాగో మీరు కూడా నాకు ఎంకేనే. ఎంకే అంటే మై కన్నా, నా ముద్దుల కన్నయ్య సార్ మీరు అని అంటుంది ప్రేమగా రిషి చెంపను తడుముతూ వసు. రిషి వసు ప్రేమను ఆస్వాదిస్తూ వసు గుండెలపై తల పెట్టుకుని అలా పడుకుంటాడు. వసు ప్రేమగా రిషి తలను నిమురుతూ ఉంటుంది. అలా ఎంకే అంటే జగతి ఒకనేమో వసు ఒకనేమో చెరోనేమో పెట్టుకుంటారు రిషికి. రిషి వసు ఇద్దరు ప్రేమని ఆస్వాదిస్తూ ఉంటారు. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.